ఏంటిది? మీరు దున్న పొతులో ఉండేవాళ్ళు దూడలా అయిపోయారేంటి? డైటింగా? కాదే, షుగరు. దాంతో పాటు చాలా మంది ఉసురు. ఏయ్ మా అక్కే. ఈ ఉన్నవారు తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరికి ఒక్క కుక్క. చిచి, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తాం. చిచి, మీరు రండి. పదండి. కుక్క అని తిట్టింది నన్నా కుక్కనా? డౌట్ ఎందుకా? నిన్నే. ఇంతకీ ఆ ప్రశ్న అడిగింది ఎవరు? పెళ్ళిళ్ళ బ్రోకర్ సత్తిపండులేండి. పిల్లగాలి కోసం వస్తే ఉన్నగాలి తీసేశారు. వస్తా. నువ్వు సత్పండు కాదు, ఒట్టుపండువే. మా పేడకల్ పేడరాజు కదా. నా పేరు పేడరాజు కాదురా, పైడి రాజు. ఓ పేడరాజు, నీకు గుర్తుందేట్రా? 25 ఏళ్ల క్రితం నువ్వు నీరుగా గోచి కట్టుకొని ముళ్ళకర చేతితో అట్టుకొని పేడ తట్టు కుడి చేతిలో ఎత్తుకొని మంచి మాకురు గొడ్డు వయసులో నువ్వు చెంగు చెంగు మని గెంతుకుంటూ గేదెలను పరిగెడతా ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నేను తెచ్చుకోను. అప్పుడు నాన్న తెచ్చుకుంటానులే. నువ్వయ్యవా కన్నే ఇదిగో నీకు ఫ్రీ మోషన్ అయిందనుకో, నీకే బాడీ హాయిగా ఉంటది. అయ్యమ్మయ్య అలాగే చెప్పిన మాటనివా, తొక్కి పెట్టి ఆరదీస్తా. మంచి పని అయినది. అమ్మా నిన్న నమ్ముకు బతుకుతున్నాను. ఆడికే పర్లేదు, బలిసినోడు. కానీ బక్కోండి కొద్దిగా వేసేయమ్మా. అదే రేపు బక్కడా వేసేసి బుద్ధిమండా. నాకు రావాల్సిన సరుకు నువ్వేసుకెళ్తామంటరా? ఆయన అరిచినాను, కళ్ళు పోయినాయి. దాంతో ఇలా గుడ్డడుగు మిగిలిపోన్నాను. వారానికి ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి నీ గుడ్డి ఫ్లాష్ బ్యాక్ చెప్పకపోతే నీకు నిద్ర పడతానరా? పంపకపోయి కళ్ళు పడుకోమా. సార్ ఇప్పుడు నేను చేయమంటారండి? ఏం చేయాలో తెలిస్తే నేనే చేసేవాడు కదమ్మా. పొద్దు నుంచి ఆ విధవులు గ్లాసులు పట్టుకుని నాకు నీళ్లు అంటున్నారు. వాటి డ్రమ్ములో నీళ్లు లేవు. ఏం చేయాలో తెలియదు. నేనే ఏదైనా ఏర్పాటు చేయనండి? చేయగలవా? చేసే తల్లి, ఏదో విధంగా డ్రమ్ము నింపేయి. వెళ్ళమ్మా, వాళ్ళకు తలా చుక్క పంచి పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు. నింపే తల్లి, నింపేయి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమిటి ఇవాళ ఏదో నా బర్త్డే అయినట్లు బొకే ఇస్తున్నారు? అవును, ఇవాళ మీ బర్త్డేగా? కాదు, అందరిలాగా నా బర్త్డే సంవత్సరానికి ఒకసారి రాదు, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒలింపిక్స్ గేమ్స్ లాగా. ఎందుచేత? నేను ఫిబ్రవరి 29న పుట్టా. మరి ఇన్విటేషన్ కార్డు ఎవరు ప్రింట్ చేయించారు? కార్డు కూడా వేయించారా? ఎవరు వేయించారు చెప్పమా? నేనే వేయించాను. నువ్వేయించావా? డాక్టర్ గారి మీద ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నావు? ఆయన మీద శ్రద్ధతో కాదు, నేను ఈ హాస్పిటల్కి రప్పించింది. నువ్వు రమ్మంటే రావు గనక ఈ విధంగా రప్పించాను. ఎందుకు మీరు మీ బ్రెయిన్ స్ట్రెయిన్ ఇచ్చి ఈ పని చేశారు? ఇతనికి పిచ్చి పట్టినప్పుడు మీరే కదా ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. yes. ఐ యు నాట్ అషేమ్డ్ టు యాక్సెప్ట్ ఇట్. మీరే కదా అతనికి పిచ్చి తగ్గిందని చెప్పారు. తగ్గింది కాబట్టి తగ్గిందని చెప్పాను. ఏం తగ్గింది? వంకాయ్. అతను ఇంకా పిచ్చి గంతులు పిచ్చి వేషాలు వేస్తూనే ఉన్నారు. అలాగా? మీరు కూడా డౌట్ పడతారండి డాక్టర్. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా నేనా ఆవిడే? మీ బర్త్డే కార్డులు ప్రింట్ చేయించింది నేనా ఆవిడే? వాళ్ళ ఇంట్లో టీవీ పగలగొట్టి రేడియో విసిరేసింది నేనా నేను చూడలేదు, అయినా ఆవిడే. వాళ్ళింట్లో వాళ్ళని కోతులా రక్కేసి కుక్కలా ఖర్చేసింది నేనా ఏమో నాకు తెలీదు. డెఫినెట్ గా ఆవిడే. అయితే ఇంకెందుకు ఆలోచన, తోసేయండి లోపలికి. నాకు పిచ్చి పట్టిందని చెప్తే చంపు. చూసారా ఇప్పుడు మీరు వదిలితే నన్ను చంపేసేటట్టుంది. నరసింహ బాబు నేను తీసుకెళ్తాను. ఏమిటి గౌరవించావు? వీళ్ళని ఒకసారి చూడండి. ఏమిటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా? సంఘం కాదు, వల్లకాడు కాదు. నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా. ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు. పెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు. నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజృంభించుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను. వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేయమంటారా? వద్దొద్దు, నేనుగా మధ్యలో అవసరం రాదు. వాడు ఎక్కడున్నా పట్టుకోగలను కనుక ఆంధ్ర ఫేమస్ అగ్రాముల వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కలు కొట్టేస్తాను.
వీడెవడో దొంగనాయాల్లో ఉన్నాడు. రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చక్కలు కొడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఆగాడు? వీడిని వాచ్ చేస్తాను. ఈ మారువేషంలో ఉంది ఎస్ఐ లింగంలో ఉందే. ఆహా, క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను. అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను. దొంగ దొంగ బాబు రండి, దొంగ 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 ఎవరు నువ్వు దొంగ రాస్కల్? నేను చంద్రబాబు. నా పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని. మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసుకొచ్చా? నీ తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి ఇచ్చేస్తాను. చూడు చూడు బాబు, చూడు చూడు నేను ఇక్కడ తను ఎవరికి చెప్పద్దు. ఎవరికి చెప్పను. అసలు వీడు చూడలేదు. ఓరి బ్రేచుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది? పట్టుకోవడం అంటే పిసికేయడమేనా? పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? సారీ ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏం మంగళశాలను తీసుకొచ్చావు? సారీ సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? కొంచెం మెల్లిగా. మీ తాలూకా అని అడుగుతున్నాను. కాదు సార్. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్టు జీవించాలి. టేక్ 15. ఓరి ప్రౌచుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద కింద డైలాగ్ ఫ్లోలేదయ్యా. ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయ్యా? రైటర్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెళ్ళేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి ప్రౌచుడా, ఏంటి ఆ సౌండ్? ఏంటి ఆ సౌండ్? ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు. 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు. ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను ఖండ ఖండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా, ఓరి డైలాగ్ చెప్పడా రాజే? పైగా శంబళం 1.5. టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మంచితనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదోసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన ఖడ్గయుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. వీళ్ళందరి చేత క్లాస్ కొట్టిస్తావా? ఈ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను. అదే బండి సార్, అదే షాక్ అబ్జర్వర్స్ వీక్ సార్. అందుకే లేదు. షాక్ అబ్జర్వర్స్ వీక్ అని ఇలా తెలుసా సార్? అవును సార్. సేమ్ వెహికల్ సార్, సేమ్ నెంబర్. అవును సార్. డ్రైవర్ మారిండు. చూడండి సార్, చెక్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ నువ్వేగా రా. నేనేనే, కానీ ఏ కాదు, స్టేషన్ లో జబర్దస్త్ ఇంతదాం చేసిన. చలో నిన్ను